హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే లక్ష్మీ గణపతి కలర్స్ సాగర్ కాలనీ నిర్మల్కి అయితే వచ్చేసినాం. ఒక్కొక్క విగ్రహం లోపట్ల నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మొత్తం ముంబై కాన్సెప్ట్ ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేద్దాం, చూద్దాం. ఒక్కొక్కటైతే చూపిస్తా. దానికన్నా ముందు మనకి క్వాలిటీ దగ్గర అసలు కాంప్రమైజ్ అయితే లేరు. లక్ష్మీ గణపతి కలర్స్ ఒక్కసారి ముందు పెట్టుకో. మనకి లొకేషన్ కూడా మనకి సాగర్ కాలనీ రోడ్ల దగ్గరనే అయితే ఉంటాయి. సో అట్లనే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇస్తా. ఒక్కసారి కాంటాక్ట్ అయితే పోండి. అన్న కలర్ పెయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఫినిషింగ్ అయితే చేస్తారు. అట్లనే మనకి ఐస్ పెయింట్ కూడా దాంట్లో మాత్రం అసలు కాంప్రమైజ్ అయితే కారు. సో ఒక్కసారి విజిట్ చేసి లోపల అయితే చూద్దాం. సో లోపల అయితే వర్క్ అయితే నడుస్తున్నాయి. సో A to Z అయితే చూసుకోవచ్చు. మనకైతే స్టాండింగ్ అయిన షెడ్యూల్స్ కూడా మనకి తయారైతే చేస్తున్నారు. సో ఒక్కసారి విజిట్ చేయండి, వర్క్ అయితే నడుస్తున్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ వచ్చేసి బాడీకి కలర్ వర్క్ అయితే అయిపోయింది. 3 గుర్రాల పైన మనకి బప్ప వచ్చేసి సిట్టింగ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ అయితే త్రిశూలు. సో చూసిగా స్వేషనాగ్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ అయితే. సో ఇక్కడ మరొక గణేష్ షెడ్యూల్ సిట్టింగ్ పొజిషన్ అయితే వేసుకోవచ్చు. డిఫరెంట్ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి నెమలి అయితే రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్. సో ఒక్కసారి అయితే వేసుకోవచ్చు ఈ విగ్రహం కూడా. సో ఈ విగ్రహాలు మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వెంటనే విజిట్ చేసి బుక్ అయితే చేసుకోండి. స్క్రీన్ అయితే నెంబర్ అయితే ఉంటుంది. ఈ విగ్రహం కూడా డిఫరెంట్ సిట్టింగ్. ఇక్కడ సైడ్ అయితే మనకి హ్యాండ్స్ లో శంఖం అయితే పట్టుకోవడం జరిగింది. సో మామూలుగా కలరింగ్ వరకు ఒక్కసారి డీటెయిల్ గా అయితే తీసుకోవచ్చు. బాడీకి అయితే కలరింగ్ అయితే అయిపోయింది. సో మామూలుగా లేదు, ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి విజిట్ చేయమా, విగ్రహాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మరొక గణేష్ షెడ్యూల్, అట్లనే మనకి వెంకటేశ్వర నామాలు బ్యాక్గ్రౌండ్ అయితే వేసుకోవచ్చు. 6 చేతులు రావడం జరిగింది ఈ విగ్రహం కూడా సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ మరొక గణేష్ షెడ్యూల్ స్వేషనాగ్ అయితే రావడం జరిగింది సైడ్లకి. సో ఒక్కసారి దూరంగా ఏం అయితే వేసుకోవచ్చు. విగ్రహంకి వచ్చేసి ఫైర్ సింబల్ అయితే ఇచ్చిల్లు మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి. సో అట్లనే మనకి శివుని అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లా. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఈ విగ్రహం కూడా. ఇక్కడ సింహాల పైన మనకి సవార్ చేస్తున్న గణేష్ ఐడిని అయితే చూసుకోవచ్చు. ఒక్కసారి మామూలుగా విగ్రహం అయితే ఈ గణపతి వచ్చేసి బుక్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మరొక గణేష్ ఐడి లాస్ట్, బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ సింహాన్ని అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లా సింహం. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లా సిట్టింగ్ పొజిషన్. చూసిలిగా ఇక్కడ రోలా అక్కడ వరకు విగ్రహాలు అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వెంటనే విజిట్ చేయండి. ఇక్కడ మరొక గణేష్ ఐడిని అయితే తీసుకోవచ్చు. డిఫరెంట్ బాడీ సిట్టింగ్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే తీసుకోవచ్చు డీటెయిల్ గా. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. దాదాపు హైట్ వచ్చేసి మనకి 22 feet వరకు అయితే ఉంటుంది విగ్రహం వచ్చేసి. సో ఒక్కసారి తీసుకోవచ్చు. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్, సింహం తల పైన మనకి నిల్చున్న గణపతి స్టాండింగ్ పొజిషన్. ఒరే ఘోరంగా ఉన్నది మామ. గణపతి వచ్చేసి 6 చేతులు విగ్రహానికి. ఇక్కడ స్వేషనాగు సైడ్ కి. ఒక్కసారి డీటెయిల్ గా వర్క్ అయితే చేసుకోవచ్చు. కలరింగ్ వర్క్ బాడీకి అయితే అయిపోయింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలరింగ్ వర్క్ కూడా నడుస్తున్నది. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో ఇక్కడ హంస పైన మనకి నిల్చున్న గణపతి, ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. బ్యాలెన్సింగ్ అయితే హైలైట్ అండ్ హైలైట్ చేసిలు. ఈ విగ్రహం కూడా హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా 16 feet హైట్ అయితే ఉంటది. చూసిలిగా ఇక్కడ ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది. ఒక్కసారి రాడ్ కూడా చూసుకోవచ్చు. స్ట్రాంగ్ అయితే ఉన్నది బేస్ వచ్చేసి. మొత్తం గణపతి గాల్లో అయితే ఉన్నది. తొండం కూడా డిఫరెంట్ ఇచ్చి గణపతికి 8 చేతులు. మామూలుగా లేదు విగ్రహం ఈ గణపతి కూడా. చూసిలిగా అట్లనే ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. మనకి గ్లోబస్ మధ్యలో వెంకటేశ్వర స్వామి నామాలు లెక్క మనకి గణపతి మధ్యలో దర్శనం అయితే ఇస్తున్నాడు. అట్లనే బ్యాక్గ్రౌండ్ లో మనకి అక్కడ చూసుకోవచ్చు నరసింహ స్వామి అయితే ఆర్ట్ అయితే వస్తుంది. సో ఇంకా విగ్రహానికి వర్క్ అయితే నడుస్తున్నది. చూసిలిగా ఈ గణపతి మనకి సైడ్ కి మల్లారి కాన్సెప్ట్. ఈ గణపతికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫైబర్ వర్క్ అయితే వస్తుంది మల్లారి కాన్సెప్ట్ కి. దాదాపు హైట్ వచ్చేసి మనకి 22 feet వరకు అయితే ఉంటది. చూసిలిగా సో ఇక్కడ చక్రం పైన స్టాండింగ్ పొజిషన్ బప్ప వచ్చేసి వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప వచ్చేసి. చూసిలిగా ఒక్క పరి స్టాండింగ్ పొజిషన్. బ్యాక్గ్రౌండ్ అయితే ఒక గణపతి అయితే ఉన్నది మనకి స్వేషనాగు పైన స్టాండింగ్ పొజిషన్ శివ రూపంలో. సో ఆ గణపతి అయితే నిజామాబాద్ కి బుక్ అయిపోయింది. ఒకవేళ నిజామాబాద్ వాళ్ళు చూస్తే యూత్ పేరు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. గణపతిని వచ్చేసి శివ రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు. హైలైట్ ఉన్నాయి ఈ విగ్రహం కూడా. సో 3 faces 6 చేతులు అయితే రావడం జరిగింది విగ్రహానికి వచ్చేసి. భారీ విగ్రహము మనకి దాదాపు ఫైబర్ వర్క్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వస్తాయి. సో కలరింగ్ వర్క్ అయితే చూసుకోవచ్చు మామ. ఒక్క పరి దగ్గరకించి క్లాసిక్ కోటింగ్ అయితే వేసిళ్ళు. నెక్స్ట్ లెవెల్ విగ్రహానికి కలరింగ్ అయితే హైలైట్ అండ్ హైలైట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తే మన ఇన్స్టా పేజ్ ని ఫాలో చేసేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్ గా చూసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ అయినాక కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. సో ఈ విగ్రహం మనకి బుకింగ్ అయితే అయిపోయింది. చూసిలిగా
మొత్తం అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది, కొత్త కాన్సెప్ట్. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ బాడీకి అయితే కలరింగ్ వర్క్ అయితే నడుస్తున్నది, ముంబై కాన్సెప్ట్. 6 చేతులు, డిఫరెంట్ పోజు చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. ఈ విగ్రహం కూడా, ఈ 2 విగ్రహాలు మనకి 22 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి విత్ బ్యాక్గ్రౌండ్. సో ఏంటంటే మనకి ఫైబర్ వర్క్ అయితే వస్తాయి ఈ 2 విగ్రహాలకి. చూసిగా డిఫరెంట్ సిట్టింగ్. ఈ విగ్రహానికి 6 చేతులు, ఈ విగ్రహానికి వచ్చేసి మనకి 4 చేతులు చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ మనకి విష్ణుమూర్తి పైన మనకి అక్కడ మధ్యలో గ్యాప్ అయితే ఉన్నదిగా, అక్కడ లోటస్ అయితే వస్తాయి ఫ్లవరు. సో మీద గణపతి చూసిగా. ఇంకా వర్క్ అయితే నడుస్తున్నాయి. సో ఒక్కసారి వర్క్ అయినాక కూడా అప్డేట్స్ అయితే ఇస్తా. ఆ బయట వచ్చేసి మనకి 20 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మరొక గణేష్ ఐడిల్. ఇది కూడా కొత్త కాన్సెప్ట్. బప్ప వచ్చేసి నందీశ్వరుడు పైన బప్ప, అక్కడ సైడ్ అయితే అమ్మవారు చూసిలియా. సో ఇక్కడ సైడ్ అయితే లాస్ట్ అయితే చూసుకోవచ్చు. మనకి గణేష్ ఐడిల్ ముంబై కాన్సెప్ట్. సో ఈ విగ్రహం కూడా మనకి ఇంకా బుకింగ్ అయితే కాలేదు. సో ఒక్కసారి విజిట్ చేయండి లక్ష్మీ గణపతి కలర్స్. సో సైడ్లకైతే మనకి సో కలశాలు అయితే రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు డీటెయిల్ గా. హైట్ వచ్చేసి మనకి 13 ఫీట్ హైట్ అయితే ఉంటది చూసిలియా. మెట్ల పైన నుంచి విగ్రహం వచ్చేసి మర్చుకుంటూ వచ్చినట్టు. సో 6 చేతులు ఈ విగ్రహానికి. ఫేస్ కట్ అయితే చూసుకోవచ్చు ఒక్కసారి, డిఫరెంట్ అయితే ఉంటాయి ఆ విగ్రహాలకి ఈ విగ్రహానికి. సో ఫేస్ డిఫరెంట్, 6 చేతులు మెట్ల పై నుంచి వస్తున్నట్టయితే బొప్పని డిజైన్ అయితే వేసిళ్ళు. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. ఈ గణపతి కూడా మనకి హైట్ వచ్చేసి 18 నుంచి 19 ఫీట్ హైట్ అయితే ఉంటది చూసిలియా. మనకి ఈ షెడ్ లా యూనిక్ స్టైల్, శివుడు పైన నాట్యం చేస్తున్న బప్ప. మనకి చెవులు కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ అయితే ఉంటుంది ఈ విగ్రహానికి. పెద్ద అంటే పెద్ద ఇచ్చిలు చెవులు వచ్చేసి. సో 6 చేతులు, మామూలుగా లేదు విగ్రహము. 23 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది విగ్రహం వచ్చేసి. సో రాడ్ కూడా చూసుకోవచ్చు, డేంజర్గా అయితే వేసిలు, భారీ రాడ్ అయితే వేసిలు. ఒకసారి అయితే క్లోజ్ అయితే చూసుకోవచ్చు రాడ్ వరకు. సో కింద కూడా బేస్ అయితే హైలైట్ అండ్ హైలైట్ సెట్ చేసిళ్ళు గట్టిగా. సో చూసిలియా వర్క్. సో క్వాలిటీలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయితే లేరు. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో వర్క్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ వెల్డింగ్ వరకు బేస్ కి. సో అక్కడ గ్లోబ్ పైన నాట్యం చేస్తున్న బప్ప శివ రూపంలో. సో ఒక్కసారి అది తీసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా డిఫరెంట్ పోజ్లు అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప వచ్చేసి. సో అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. సో బ్యాక్గ్రౌండ్ నెమలిక ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది, సిట్టింగ్ పొజిషన్. గణపతి అయితే చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా ఇంకా అవైలబుల్ అయితే ఉన్నది. సో ఇక్కడ లోటస్ పైన మనకి బప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు స్టాండింగ్ పొజిషన్ లా. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. బప్ప వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఈ విగ్రహం కూడా మనకి 5 వరకు అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్. సో ముందటైతే అమ్మవారు చూసిలియా. సో ఒక్కసారి ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి రాక్షసుల తలనైతే ఇవ్వడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ అయితే చూసుకోవచ్చు. 6 చేతులు గణపతి వచ్చేసి చూసిలియా. మనకి సింహం తలపైన నాట్యం చేస్తున్న బప్ప వచ్చేసి చూసుకోవచ్చు. శివ రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప వచ్చేసి. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. ఈ గణపతి కూడా ఇంకా అవైలబుల్ అయితే ఉన్నది. సో ఇక్కడ గుర్రం పైన సవారీ చేస్తున్న గణేష్ ఐడిల్. సో మల్లారి కాన్సెప్ట్ బప్ప వచ్చేసి. ఒకసారి కలరింగ్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే వేస్తున్నారు క్లోజ్ గా చూసిలియా. మల్లారి కాన్సెప్ట్ బప్ప దాదాపు హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా 14 ఫీట్ హైట్ అయితే ఉంటుంది విగ్రహం చూసిలియా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి శివ రూపంలో బప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు. సైడ్ లకి 2 శేషనాగులు, బ్యాక్గ్రౌండ్ అయితే నామాలు, 3 నామాలతో అయితే బప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ అయితే. సో ఒక్కసారి పెయింట్ వర్క్ అయితే వేసుకోవచ్చు. గ్లాజీ కోటింగ్ అయితే వేసిళ్ళు. సో దగ్గరకించి వర్క్ అయితే వేసుకోవచ్చు పెయింట్ వర్క్. నెక్స్ట్ లెవెల్ అయితే వేస్తున్నారు వర్క్ వచ్చేసి చూసిలియా. విగ్రహం వచ్చేసి దాదాపు ఏం లేదన్నా మనకి 22 ఫీట్స్ వరకు అయితే హైట్ అయితే ఉంటుంది చూసిలియా ఈ విగ్రహం కూడా. సో అట్లనే ఇక్కడ 3 ఫేసెస్ గణేష్ ఐడిల్ అయితే చూసుకోవచ్చు. 6 చేతులు విగ్రహానికి, త్రిశూల్ బ్యాక్గ్రౌండ్ చూసిలియా. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి 15 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. సో మనకి గుట్టాల పైన కూర్చున్న గణపతి చూసిలియా. సో ఇక్కడ నందీశ్వరుడు పైన మనకి స్టాండింగ్ పొజిషన్, 1 లెగ్ పైన బప్ప వచ్చేసి 6 చేతులు రావడం జరిగింది. ఈ గణపతి కూడా మనకి బాడీకి కలర్ పెయింట్ అయితే నడిచింది చూసిలియా ఈ గణపతి వచ్చేసి. అట్లనే ఇక్కడ తామర పువ్వు మీద స్టాండింగ్ పొజిషన్ బప్ప వచ్చేసి. సో ఒక్కసారి ఇది తీసుకోవచ్చు. సింగిల్ లెగ్ పైన నాట్యం చేస్తున్నది బప్ప, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఈ గణపతి కూడా మనకి ఏం లేదన్నా 30 నుంచి 14 ఫీట్ హైట్ అయితే ఉంటుంది చూసిలియా. ఈ గణేష్ ఐడిల్ వచ్చేసి నెమలిక పైన స్టాండింగ్ పొజిషన్ లో అయితే గణపతి దర్శనం అయితే ఇస్తున్నాడు కృష్ణుడు రూపంలో. సో తొండం ఒక్కసారి అయితే తీసుకోవచ్చు.
ఘోరంగా అయితే ఘోరంగా ఉన్నాయి చుట్టుకొని చూసిలియా విగ్రహం వచ్చేసి. సో డమురుకం పైన స్టాండింగ్ పొజిషన్ సింగిల్ లెగ్ పైన నాట్యం చేస్తున్న గణపతి. సో ఈ గణపతి కూడా మనకి 13 నుంచి 14 ఫీట్ హైట్ అయితే ఉంటుంది చూసిలియా. ఇక్కడ మరొక గణేశుడి మొత్తం గాల్లో అయితే ఉన్నది గణపతి వచ్చేసి. నందీశ్వరుడు పైన సింగిల్ లెగ్ పైన గణపతి స్టాండింగ్ పొజిషన్ ముంబై కాన్సెప్ట్. మామూలుగా లేదు ఈ విగ్రహం కూడా. మామ దీంట్లో ఒక గణేష్ ఐడిల్ అయితే చూపిస్తా. ఉర్రపాడు కాలి కండ్లతోటి నీకు చక్కుమంటది. గాల్లో అయితే ఉన్నది 65% డిగ్రీస్ లో అయితే గణేష్ ఐడిల్ అయితే దర్శనం అయితే ఇస్తుంది. బ్యాలెన్సింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నది విగ్రహం చూపిస్తా. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. నందీశ్వరుడు మొత్తం ఇట్లా గాల్లో అయితే ఉన్నాడు. సో అట్లనే లింగం పైన గణపతి. ఓరు యార్ మామూలుగా లేదు విగ్రహం వచ్చేసి. బ్యాలెన్సింగ్ మామూలుగా లేదు విగ్రహం వచ్చేసి. ఓన్లీ ఇక్కడ మనకి లక్ష్మీ గణపతి కళాశాల అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో గణపతి అయితే తీసుకోవచ్చు డీటెయిల్ గా కింది నుంచి. మామూలుగా లేదు విగ్రహం చూసిలియా. సో ఒక్కసారి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో. గణపతి మాత్రం బ్యాలెన్సింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. సో ఒక్కసారి విజిట్ చేయండి లక్ష్మీ గణపతి కళాశాల సాగర్ కాలనీ రోడ్ నిర్మల్. సో ఫైనల్ గా మనకి సిట్టింగ్ పొజిషన్ గణేష్ ఐడిల్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ 3 విగ్రహాలు అయితే ఉన్నాయి చూపిస్తా. సో ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి 13 నుంచి 14 ఫీట్ హైట్ అయితే ఉంటది. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ కృష్ణుడు రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు బప్పా వచ్చేసి. సో ఇక్కడికేం చేసుకోవచ్చు. మనకి సర్కిల్ అయితే మనకి నెమలీలు అయితే ఇవ్వడం జరిగింది. కృష్ణుడు రూపంలో బప్పా క్యూట్ అయితే ఉన్నది. ఒక్కసారి దగ్గరకి చేసుకోవచ్చు చూసిలియా. విగ్రహంకి వచ్చేసి డీటెయిల్ గా వర్క్ అయితే నడుస్తున్నది. సో సూర్య భగవాన్ ఆర్చ్ ఫైర్ సింబల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో బప్పా అయితే వేసుకోవచ్చు. పైన వచ్చేసి మనకు ఫ్లాగ్ అయితే రావడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ లో సో వర్క్ అయితే ఎక్సలెంట్. ప్రతి గణపతికి డిఫరెంట్ బాడీ పెయింటింగ్ అయితే నడుస్తున్నది. సో ఒక్కసారి దగ్గరికి చేసుకోవచ్చు. బాడీ పెయింట్ వచ్చేసి ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో అక్కడ సైడ్ అయితే మన కళ్ళకి అయితే పెయింట్ అయిపోయింది టోటల్ గా. సో ఒక్కసారి విజిట్ చేసి చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయో. సో లోపట్ల అయితే ప్రతి ఒక్క గణేష్ ఐడిల్ అయితే చూపించిన. ఏనుగు తొండం పైన గణపతి అయితే గాల్లో అయితే ఉన్నది. ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. రాడ్ అయితే పెద్ద అయితే పెట్టిల్లు మధ్యలో. సో వర్క్ అయితే నడుస్తున్నది. ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. ఏనుగు తొండం పైన గణపతి మామూలుగా లేదు విగ్రహం వచ్చేసి. దాదాపు హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా మనకి 19-18 ఫీట్ల వరకు అయితే ఉంటుంది విగ్రహం హైట్ వచ్చేసి. సో అక్కడ సైడ్ కూడా భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో వర్క్ అయితే నడుస్తున్నది. సో మనకి లొకేషన్ అయితే చూపిస్తా. లక్ష్మీ గణపతి కళాక్ష నిర్మల్. సో ఒక్కసారి చూసేయండి. సో మనకి లొకేషన్ అయితే వేసుకోవచ్చు. సాగర్ కాలనీ రోడ్ లక్ష్మీ గణపతి కళాక్ష మనకి నిర్మల్ బోర్డు అయితే వేసుకోవచ్చు. రోడ్ కి మెయిన్ రోడ్ కి లక్ష్మీ గణపతి కళాక్ష. సో ఒక్క సైడ్ అయితే అపోజిట్ ఉంటాయి. సో కొంచెం ముందటికి వచ్చి యూటర్న్ అయితే వేసుకోవాలా. సో ఇక్కడ నుంచి యూటర్న్ అయితే వేసుకోవాలా. రోడ్ అయితే తీసుకున్నారు కదా మీరు. బోర్డు వచ్చేసి సాగర్ కాలనీ రోడ్ మనకి ఇక్కడ రోడ్ అయితే ఉంటది సీదా. సో అట్లనే బోర్డు కూడా అవైలబుల్ అయితే వేసి బోర్డు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ సాగర్ కాలనీ రోడ్ మంజులాపూర్ నిర్మల్. సో సీదా పోవాలా రోడ్ వచ్చేసి. సో ఒక్కసారి అయితే లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ షెడ్ అయితే చూసుకోవచ్చు లొకేషన్. సో ఒక్కసారి విజిట్ చేయండి. బుకింగ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ సాగర్ కాలనీ రోడ్ నిర్మల్. ఫ్రెండ్స్ చూసిలిగా లోపట్ల విగ్రహాలు మనకి స్టాండింగ్ పొజిషన్ గణేష్ ఐడిల్ ముంబై కాన్సెప్ట్. అట్లనే మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్యాక్గ్రౌండ్ టోటల్ అయితే చూపించిన మీకైతే విగ్రహాలు వచ్చేసి. సో ఒక్కసారి విజిట్ చేయండి లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ సాగర్ కాలనీ రోడ్ నిర్మల్. అట్లనే మీకు ఒకవేళ లొకేషన్ తెలియకపోతే అన్న వాళ్ళకి ఫోన్ చేసినా మీకు డైరెక్ట్ లొకేషన్ అయితే చెప్తారు. అట్లనే వచ్చి పికప్ అయితే చేసుకుంటారు. ఇక్కడ 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో విజిట్ చేయండి. సో రైట్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.